ఇంటిగ్రేటెడ్ ఫిష్ కమ్ పౌల్ట్రీ IFCP అనేది చేపలు మరియు పౌల్ట్రీ లైవ్ స్టాక్ లను ఒకే చోట పెంచే పద్ధతి. ఈ విధానం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. పౌల్ట్రీ మలినాలు సహజ ఎరువుగా పనిచేసి కుంటలలో రసాయనిక ఎరువుల వాడుకని తగ్గించడంలో సహాయపడతాయి. పౌల్ట్రీ ఎరువును కుంటలలో చల్లినప్పుడు ఫైటో ప్లాంక్టన్ మరియు జూ ప్లాంక్టన్ ఉత్పత్తి అవుతాయి. ఈ ప్లాంక్టన్లు చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. IFCP పద్ధతిలో హెక్టార్ కు 8,000 నుండి 8,500 ఫింగర్లింగ్స్ ను స్టాక్ చేసుకోవచ్చు. అందులో 40% బొచ్చ చేపలు, 20% రోహు, 30% గడ్డి చేపలు ఉండేలా చూసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు. అయితే పౌల్ట్రీ ఎరువును చేపల పెంపకంలో వినియోగించేటప్పుడు 2 విధానాలు అవలంబిస్తారు. ఇందులో మొదటిది ప్రతిరోజు సూర్యోదయం తరువాత 1 హెక్టార్ కు 50 కిలోల ఎరువును అప్లై చేయడం. అయితే రెండవది పౌల్ట్రీ ఫామ్ నుండి సేకరించిన ఎరువును సరిగ్గా నిల్వ చేసి ఎప్పుడైతే ప్లాంక్టన్ గ్రోత్ తగ్గుతుందో ఆ సమయాలలో కుంటల్లో అప్లై చేయడం. చేపలు సుమారు 8 నెలల నుండి 1 సంవత్సరం లోపు మార్కెట్ సైజును చేరుకుంటాయి. ప్రతి పక్షి సుమారుగా 200 గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. 18 నెలల తరువాత పౌల్ట్రీ పక్షులు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోయి అమ్మకానికి సిద్ధమవుతాయి. IFCP సమీకృత వ్యవసాయ పద్ధతి ద్వారా నార్మల్ వ్యవసాయం కంటే 3 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫిషరీ న్యూస్ తెలుగు ఫాలో అవ్వండి.